బంగ్లాదేశ్ లో ఎవరి మీద ఎవరికి కోపం వచ్చినా బలయ్యేది హిందువులే. అక్కడ మళ్లీ చెలరేగిన దమనకాండలో హిందువులనే టార్గెట్ చేసుకున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసిన అరాచక మూకలు ఏడాదిలోనే వేలాది మందిని కిరాతకంగా హత్య చేశారు. వీళ్ల దారుణాలను ప్రశ్నించే వారిపై దాడులు చేసి దేశాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. తాజాగా బంగ్లాదేశ్ లోని ప్రధాన పత్రికా కార్యాలయాలపై కసాయి ముఠాలు దాడులకు తెగబడ్డాయి. భారత్ పై అకారణంగా అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఆ కసిని అక్కడి హిందువులపై తీర్చుకుంటున్నారు. దైవ ద్రోహం పేరుతో అతివాద ఇస్లామిస్ట్ మూకలు ఒక హిందువుని కిరాతకంగా చంపేశారు. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడేసిన స్టూడెంట్ గ్రూపులు జాతీయ నాగరిక పార్టీని స్థాపించారు. కానీ దీనికి ప్రజల్లో ఆదరణ లేదు. వీళ్లకంటే అతివాద జిహాదీ భావజాలం కలిగిన జమాతే ఇస్లామీ పార్టీకే ఎక్కువ సపోర్ట్ ఉంది. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ను నిషేధించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రజల్లో భారత హిందూ వ్యతిరేకతను పెంచడం ద్వారా పైచేయి సాధించాలని స్టూడెంట్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మహమ్మద్ యూనుస్ నాయకత్వంలో స్టూడెంట్ లీడర్లు బంగ్లాదేశ్ ని ఏలుతున్నారు. ప్రభుత్వం వీళ్ల చేతుల్లో ఉన్న ప్రతి చిన్న విషయానికి రోడ్డెక్కి ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. బంగ్లాదేశ్ వీధుల్లో హంతక ముఠాలదే రాజ్యంగా మారతాయి. ఇదే సమయంలో దేశాన్ని నడిపిస్తున్న విద్యార్థి నేతలు భారత్ పై కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇండియాకి చెందిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఉగ్రవాద ముఠాలకు ఆశ్రయం కల్పిస్తామని, నార్త్ ఈస్ట్ తో భారత్ కు దారులు మూసేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్ లోని భారతీయులు బయటకు రావద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ దేశంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.